హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఎలా ఉన్నారు అందరూ? మండే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. ఈరోజు మండే ఈవినింగ్ ఈ వీడియో వస్తుందన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా. మా నష్రా బ్రషింగ్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుందన్నమాట. బెంగళూరులో వ్యాక్సినేషన్ అయితే వేయించాము. అప్పుడు చెప్పారు డాక్టర్ బ్రషింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. ఈరోజు మేము అందరం చేస్తూ ఉన్నామని చెప్పేసి తన చేత్తో తను చేయాలని తీసుకొని చేస్తుంది, లేకపోతే డైలీ నేనే చేయిస్తూ ఉంటాను అనమాట. లాస్ట్ వీడియోలో చూశారు కదా, మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి వంకాయలు అయితే తీసుకొచ్చాను కదా. వంకాయలతోటి నాకు గుత్తి వంకాయ నా ఫేవరెట్ అనమాట. అదే ఇప్పుడు చేస్తూ ఉన్నాను ఇక్కడ. సగం వంకాయలు గుత్తి వంకాయ చేసి సగం వంకాయలు ఫ్రై అయితే చేసుకున్నాను. నెక్స్ట్ డే గార్డెన్ ఫ్రెష్ వంకాయలు అవ్వడం వల్ల అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్లుగా అసలు చాలా టేస్టీగా అనిపించింది ఈ వంకాయలతోటి. నేను ఇంకొంచెం ఫ్రై చేయాల్సింది వంకాయలు మసాలా వేసి. నా ఆత్రానికి కొంచెం ముందే తీసేసాను అనమాట. అయినా కూడా చాలా టేస్టీగా వచ్చింది గుత్తి వంకాయ కర్రీ మాత్రం. నేరేడుపళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా. హైదరాబాద్లో గల్లీలో అయితే అమ్మేస్తూ ఉన్నారు నేరేడుకాయలు. అసలు చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయి. అండ్ దాని తర్వాత మేము నేరేడు పళ్ళు తిన్నామని చెప్పేసి మా నైరా నాకు కూడా ఏదో ఒక స్నాక్ కావాలి అని మా ఆయన చుట్టూ తిరిగి హ్యాజల్నట్ కేక్ అయితే ఆర్డర్ చేయించుకుంది. క్రీమీగా చాక్లెటీగా చాలా టేస్టీగా ఉన్నది. కేక్ మాత్రం అదిరిపోయింది. 1 డేలోనే కేక్ మొత్తం అయిపిచ్చేసామన్నమాట. మా నైరాకి ఎట్లా ఉందో చెప్పు అంటే తను మొత్తం తిని అది అరిగిపోయిన తర్వాత చెప్తుంది తన రివ్యూ. మా నైరా తింటుంటే నేను ఆగలేకపోయాను అనమాట. అసలు ఆ చాక్లెటీ క్రీమీ, నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. మా నైరాకు కూడా చాలా ఇష్టము చాక్లెట్ ఫ్లేవర్స్ తోటి. చాక్లెట్ ఒక్కటే కాదు, అన్నీ బాగా తింటాను, కానీ చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. కేక్ మాత్రం అయితే చాలా టేస్టీగా ఉంది. కాస్ట్ కూడా అట్లానే ఉందిలేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫుల్ హౌస్ క్లీన్ అయితే చేయించుకున్నాము 1 డే. ఇది అర్బన్ క్లినిక్ వాళ్ళతోటి క్లీన్ చేయించుకున్నాము. వీళ్ళు ఏంటంటే లిక్విడ్స్ దగ్గర నుంచి మాపులు కానివ్వండి, చీపుర్లు, జగ్స్ ఇవన్నీ వాళ్ళే తెచ్చేసుకుంటారు. వాళ్ళే తెచ్చి మొత్తం వాళ్ళే రిమూవ్ చేసి మళ్ళీ ఎక్కడున్నా అక్కడే సర్దేసి వెళ్తారు. కానీ బట్టలు అవి మేమే తీసేసుకొని మేమే మడత పెట్టుకోవాలి. చూడండి ఇల్లు మొత్తం అసలు గందరగోళం అయిపోయింది. 2 పిల్లల్ని పెట్టుకొని అసలు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము వాళ్ళు క్లీన్ చేసేంత వరకు కూడా. క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది అనమాట. 2 చిన్నపిల్లలే కదా, వాళ్ళని పెట్టుకొని క్లీన్ చేయించుకోవడము. వీళ్ళ వర్క్ అయితే చాలా హార్డ్ వర్క్ అనమాట. ఎవరో ఇంటికి వచ్చేసి మొత్తం క్లీన్ చేసి ఎక్కడివక్కడ మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఏమన్నా కింద పడితే ఏదో ఒకటి అట్లా ఉంటాయి కదా. మేమైతే ఏమనలేదు, కానీ అనేవాళ్ళు ఉంటారు కదా, దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ మా బెడ్కి వ్యాక్యూమ్ అయితే చేస్తూ ఉన్నారు. 1-2 ఇంచ్ మొత్తం క్లీన్ అయితే చేశారనమాట. మేము ఇది సెకండ్ టైం చేయించుకుంటూ ఉన్నాము. ఫస్ట్ టైం నష్రా డెలివరీ అయిపోయిన తర్వాత 5th మంత్లో అయితే వచ్చాను. అప్పుడు మొత్తం గందరగోళంగా ఉందని చెప్పేసి అప్పుడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేయించుకున్నాము. మాకు వచ్చేసి టోటల్ కాస్ట్ 349 ఎంతో పడ్డది క్లాసిక్కి. మా ఆయన ఇంకొంచెం 1000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఎందుకంటే మేము తీసుకున్న ప్యాకేజ్లో వాళ్ళు మొత్తం తీసి తుడిచేసి సర్ది ఇట్లా పెట్టారంట. లాస్ట్ టైం వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. అందుకోసమని మేము సేమ్ అదే ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు రూల్స్ మారాయో మరి లేకపోతే అంతేనేమో తెలీదు. అందుకోసం అని చెప్పేసి బయట మొత్తం మంచి క్లీన్ చేశారని చెప్పేసి, ఫుడ్ టైం కూడా అయింది, ఏం తినకుండా మొత్తం చేస్తున్నారు కదా అని చెప్పేసి టిప్ అయితే ఇచ్చేశారు. ఫైనల్లీ కిచెన్కి అయితే వచ్చిందనమాట. ఫస్ట్ బెడ్రూమ్ చేయించుకున్నాము, ఎందుకంటే పిల్లల్ని అక్కడ పడుకోబెట్టుకోవచ్చులే అని చెప్పేసి. వీళ్ళు చేసే పనితో పాటు నేను నా బట్టలన్నీ తీసాను కదా, ఆ బట్టలన్నీ మడత పెట్టి మళ్ళీ అరేంజ్ చేసుకునేసరికి నాకు తలప్రాణం తోక్కొచ్చిందనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే చేయించుకోవాలి, ఒకరు పిల్లల్ని పట్టుకొని ఉంటే ఇంకొకరు సర్దుకోవడము అట్లా. నా పని మా ఆయన పని 2 పని అయిపోయిందనమాట. వాళ్ళు ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ పని కూడా అయిపోయింది. ఫైనల్లీ మాకు 9:30కి అయితే వచ్చారు వీళ్ళ ఇంటికి. మొత్తం క్లీన్ చేసి వెళ్ళేసరికి 3:30, 3:40 ఆ టైం అయిందనమాట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత అసలు చాలా ప్రశాంతంగా, అసలు ఏంటో వెయిట్ మొత్తం పోయినట్టుగా చాలా మంచిగా అనిపించింది ఇల్లు మొత్తము.
చూడండి అసలు ఎంత క్లీన్గా మొత్తం చిన్న డస్ట్ కూడా లేకుండా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడక్కడ అరేంజ్ చేశారు. ఇవన్నీ నేను ఆద్రాగా సర్దుకున్నామన్నమాట. ఈ బట్టలు ఇవన్నీ కూడా బయట మొత్తము చెట్లు వేసుకోవడానికి నేను ఒక 3-4 కుండీలు అయితే పెట్టుకున్నాను. ఆ కుండీల్లో నేను చెట్లు నాటడము, కింద పిల్లలు పక్కింటి పిల్లలు వాళ్ళు మొత్తం వచ్చేసి పీకేయడము ఇదే దరువు అయింది. ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి మొత్తం పడేపించి బయట కూడా ఫ్రీ స్పేస్ చేయించుకున్నాను. ఇంకా పిల్లలన్నా ఆడుకుంటారు, ఎందుకు యూజ్ లేకుండా ఆ చెట్లు ఊరిక కుండీలు పెట్టుకొని అని చెప్పేసి మొత్తం తీసేశాను. ఈ ఉయ్యాల కూడా మంచిగా క్లీన్ చేసి వెళ్ళారనమాట. అది కొంచెం విరిగుంది, దాన్ని ఫెవిక్విక్తో పెట్టి అతికించాలని చెప్పి మా నైరా విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ క్లీన్ చేసిన నెక్స్ట్ డేనే మా అక్క బావ వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి అయితే వస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ ట్రిప్కి వచ్చారనమాట. అక్కడి నుంచి మా ఇంటికి వస్తామన్నారు. ఇంకా మా వాళ్ళు వచ్చేలోపు మా నషరా కూడా పడుకుంది. తనకి ఫుడ్ ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తే ఫ్రీగా ఇంకా అందరికీ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ నషరా కోసం అయితే నేను వంట చేస్తూ ఉన్నాను. ఈ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేసినట్టున్నాను. మొత్తం కలిపి రైస్, దాల్, వెజిటేబుల్స్ ఏముంటే అవి, ఒక రకం ఆకుకూర మొత్తం వేసి కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్మాషర్ తోటి మంచిగా స్మాష్ చేసి తినిపిస్తానమాట. మధ్యలో మా నైరాకి స్నాక్స్ కావాలి అంటే ఏం లేవు ఇంట్లో, అందుకోసం అని చెప్పేసి ఇంకా అవి పప్పులు అవి వేసి ఇస్తూ ఉన్నాను. నేను మా అక్క వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము. చాలామందికి అదే ఫేవరెట్ ఉంటుంది. ఈ బిర్యానీస్ ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది నాకైతే. అందుకోసం అని చెప్పేసి ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా అన్నట్టుగా. మా నషరా తోటి ఒక్కొక్క రోజు కొంచెం వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, ఒక్కొక్క రోజు సపోర్ట్ చేయదు. కానీ తను పడుకున్నప్పుడు మాత్రం ఫుల్గా తొందరగా చేసేసుకోవాలన్నమాట. ఈరోజు మంచి కోఆపరేట్ చేసింది, మంచిగా పడుకుంది. వంట మొత్తం అయిపోయిన తర్వాత లేచింది. వంట స్టార్ట్ చేసినప్పుడు పడుకుంది, తర్వాత లేచింది. అందుకోసం అని చెప్పేసి నా పనులన్నీ ఈజీగా అయిపోయాయి అన్నమాట ఈరోజు, కొంచెం స్ట్రెస్ లేకుండా. మా అక్కకి 3 పిల్లలు, నాకు 2 పిల్లలు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత మా నషరా అస్సలు ఆగలేదు, ఫుల్ టైంపాస్ అయింది. ఆఫ్టర్నూన్ వచ్చి నైట్ 9 o'clock దాకా ఉన్నారనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ పూణే వెళ్ళిపోయారు. పిల్లలకి భలే సందడిగా ఆడుకుంటూ మంచిగా అనిపించింది. ఆఫ్టర్నూన్ నేను వండితే ఈవినింగ్ మా అక్కే వంట చేసిందనమాట. మా పాప ఆడుకొని ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా నాకు చెయ్యి దిగలేదనమాట. ఇంకా అది చూస్తూ మా అక్క తనే ఎగ్ కర్రీ చేసేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మా నైరా ఏంటంటే బెంగళూరు వెళ్ళొచ్చింది సమ్మర్ హాలిడేస్లో. అయినా కానీ తనకి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఏం లేదు అని చెప్పి గోల చేస్తుంటే వాళ్ళ నాన్న జలవిహార్కి వెళ్దాము అన్నట్టు చెప్తూ ఉన్నారు. నేనుండేసి ఇంటి దగ్గరికి వెళ్ళి రావాలి అని నేను అడుగుతూ ఉన్నాను. సరే చిట్టీలు వేద్దాము, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి ఆ గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట. జలవిహార్ అండ్ మా ఇంటికి వెళ్ళి రావాలి అని అదొకటి. ఇంకా పండగ వస్తుంది కదా, ఆ షాపింగ్కి కోటికి వెళ్ళాలని నేను అంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు చిట్టీలు వేస్తే ఫస్ట్ మా ఇంటికే వెళ్ళాలి అన్నైతే చిట్టీలో వచ్చింది. నెక్స్ట్ జలవిహార్ వచ్చింది. మా నైరా కూడా దానికి కట్టుబడి ఉండి ఈ గేమ్ అయితే మా నషరా కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా ఆడుకొని చిట్టీలు వేసిన మార్నింగే ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఈ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కమ్యూనిటీ టూర్ అని చెప్పేసి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉంది ఏంటి, కమ్యూనిటీ వర్క్ ఎంతవరకు అయింది అనేది ఫుల్ వీడియో ఒకటి తీసాను. అది నెక్స్ట్ మండే అయితే పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది. వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే ఇక్కడ నాటుకోళ్ళు అయితే కనిపించాయి, అవి తీసుకొచ్చి ఇంట్లో వండుకున్నాం అనమాట. మళ్ళీ వస్తూ నీలోఫర్ కేఫ్కి అయితే వెళ్ళాము. రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, ఎట్లా ఉంది ఏంటి అన్నట్టుగా చూద్దాము అని వెళ్ళాము. ఒక్కటి కాస్ట్ 150 అంట ఇక్కడ. నేనైతే కాఫీ అంతగా తాగను అనమాట. టీ కాఫీలు ఇవన్నీ నాకు అంతకు పడవు, తాగడానికి కూడా రాదు, నోరైతే కాల్చుకుంటూ ఉంటాను.
డెజర్ట్స్ కాస్ట్ కూడా అట్లానే ఉన్నాయి, హై రేంజే అనిపించింది నాకు. మా ఆయన ఒక కాఫీ తీసుకొని మస్కా బన్ అయితే ట్రై చేసాము. మస్కా బన్ నచ్చింది నాకు, కాఫీలో డిప్ చేసుకొని తిన్నా, నార్మల్గా తిన్నా, బాగున్నది మస్కా బన్. అండ్ మా నైరా మ్యాంగో ఐస్ క్రీమ్, నేను వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి మంచిగా డబ్బులు అయితే వదిలిచ్చేసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. 180 అట్లా కాస్ట్ ఉన్నాయి కానీ ఒక్కొక్కటి, బట్ క్వాంటిటీ చాలా తక్కువ ఉందన్నమాట. డెజర్ట్స్ అంటే అంతే ఉంటాయేమో. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొచ్చేసరికి మా ఆయన కాఫీ మొత్తం తాగేసి కొంచెం ఉంచారనమాట. మస్కా బన్ను నచ్చలేదు, కాఫీ నచ్చలేదు మా ఆయనకి. నాకు కాఫీ టేస్ట్ అంతగా తెలియదు కాబట్టి ఓకే, దాంట్లో డిప్ చేసుకొని తింటే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కానీ 150నా ఈ కాఫీ అనిపించింది అనమాట. నేను ఈ నీలోఫర్ కేఫ్లో మొత్తం ఖాళీగా అట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అమీర్పేట్ బజార్ ఉంటుంది కదా, అట్లా ఉన్నారనమాట. ఒక్కొక్కరు తోసుకుంటూ అంత రష్గా ఉందన్నమాట. కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకనట్టుగా అట్లా ఉంది. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్కి మధ్యలో పెట్టారు కాబట్టి అందరు ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళు కొంచెం రిలాక్సేషన్కి కావచ్చు, యాంబియన్స్ అవి మొత్తం బాగున్నాయి. అందరు ఇక్కడికి వచ్చి తాగుతున్నారేమో, అసలు ఖాళీ ప్లేసే లేదనమాట. మేము వెళ్ళింది కూడా సాటర్డే రోజు. 150 కాఫీ అంటే వర్త్ కాదేమో అనిపించింది నాకు. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి. అండ్ యాంబియన్స్ ఓకే, పర్లేదు, బాగున్నాయి. అవి చూడడానికి కూడా జనాలు అడ్డంగా ఉన్నారనమాట. ఇది వచ్చేసి బయట లుక్. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే నాటుకోడి మా హస్బెండ్ ఫ్రై చేశారు. అసలు ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా వండారనమాట. నాటుకోడి కూడా మంచిగా క్లీన్ చేసి మంచిగా ఇచ్చారు అక్కడ. మా ఊరే అది, మా ఇల్లు ఉండే ఊరే అది. మంచిగా ఫ్రై మాత్రం అసలు వేరే లెవెల్. నేను ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడు, ఏదైనా పనిలో ఉన్నప్పుడు మా నైరా చూడండి మంచిగా ఆమ్లెట్ వేసి ఇస్తే తనకు తినిపించుకుంటూ, తను తింటూ టీవీ చూస్తూ ఎట్లా ఆడించుకుంటూ ఉందో, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట నాకు మా నైరా ఉండడము. చూడండి మా నష్టరా ఎట్లా దొంగలా చూస్తుందో అక్కడి నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.